వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. మహారాష్ట్ర రాజకీయంలో బాలీవుడ్ సినిమాను మించిన ట్విస్టులు. సీఎం ఒకరు అవుతారు అనుకుంటే ఇంకొకరయ్యారు. అసలు ప్రభుత్వంలో చేరను అన్నవారు చేరిపోయారు. ఎండ్ కార్డు పడిన మహా సస్పెన్స్ థ్రిల్లర్ పాలిటిక్స్ ను టాప్ 9 వార్తల్లో చూద్దాం. మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్ ఇది. శివసేనని ఎదుర్కొనే వ్యూహంలో సక్సెస్ కావడానికి మాస్టర్ స్ట్రోక్ కొట్టింది. ఫడ్నవీసే సీఎం అవుతారని అందరూ అనుకుంటున్న వేళ శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే రాష్ట్ర అధినేత అయ్యారు. షిండే సీఎం అవుతారని ఫడ్నవీసే ప్రకటించడం ఈ మొత్తం ఎపిసోడ్ లో అతిపెద్ద షాకింగ్ న్యూస్. రాజకీయంగా కీలక పరిణామాలకు ముంబై ఇప్పుడు వేదికైంది. అనుకున్న ప్రకారమే సాయంత్రం 7:30కు రాజ్భవన్ లో ఏక్నాథ్ షిండే ప్రమాణం చేశారు. దీంతో మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కొలువుదీరినట్టయింది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ఆయనతో ప్రమాణం చేయించారు. బీజేపీ మద్దతుతో మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కొలువుదీరింది. ట్విస్ట్ లో మరో ట్విస్ట్ ఏంటంటే డిప్యూటీ సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేశారు. వాస్తవానికి తాను కేబినెట్ లో చేరబోనని సాయంత్రం 4:30కు రాజ్భవన్ లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు ఆయన. కానీ కథ మళ్లీ మలుపు తిరిగింది. కేబినెట్ లో ఉండాల్సిందే అంటూ బీజేపీ హైకమాండ్ ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఫడ్నవీస్ మనసు మార్చుకుని షిండే తర్వాత ప్రమాణం చేశారు. అంటే ఆయన డిప్యూటీ సీఎం అని భావిస్తున్నారు. సుదీర్ఘ సస్పెన్స్ తర్వాత సీఎంగా ప్రమాణం చేసిన ఏక్నాథ్ షిండేకు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవీస్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కింది స్థాయి నుండి వచ్చిన అనుభవశీలి అయిన ఏక్నాథ్ షిండే మహారాష్ట్రను అభివృద్ధి పదంలో తీసుకువెళతారంటూ మోదీ ట్వీట్ చేశారు. షిండేను ముఖ్యమంత్రిని చేస్తున్నట్టుగా బీజేపీ ఎక్కడా లీకులు ఇవ్వలేదు. ఈ పరిణామాలపై నిన్న ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చర్చించారు. నడ్డా ఈ పరిణామాలపై స్పందించారు. తమకు ఎటువంటి పదవి లాలస లేదని చెప్పారు. ఫడ్నవీస్ పెద్ద మనసు చూపించారని ప్రశంసించారు. తమకు పదవులు ముఖ్యం కాదని ఆలోచన విధానమే ప్రధానమంటూ నడ్డా వివరించారు. తనను సీఎం చేయడాన్ని చారిత్రక ఘటనగా అభివర్ణించారు ఏక్నాథ్ షిండే. బీజేపీ పెద్ద మనసుతో తనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసింది అన్నారు. తాను ఏనాడు సీఎం పదవిని ఆశించలేదన్నారు. మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి పనిచేస్తామన్నారు. ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా ప్రకటించడం గోవా హోటల్లో ఉన్న ఆయన వర్గ ఎమ్మెల్యేలను దిగ్భ్రాంతిపరిచింది. అనూహ్య నిర్ణయంతో వారందరూ డాన్సులు వేశారు. తీన్మాల్ స్టెప్పులేశారు. ఏకంగా బల్లెలెక్కి దుమ్ములేపారు. తమ నాయకుడికే సీఎం పదవి దక్కడంతో పండగ చేసుకున్నారు. శివసేన రెబల్స్ వర్గ నేత ఏక్నాథ్ షిండే వాళ్ళ టూర్ అంతా కూడా ఆసక్తిగా సస్పెన్స్ గా సాగింది. గౌహతి నుండి నిన్ననే గోవాకు వచ్చిన ఏక్నాథ్ షిండే ఇవాళ తానొక్కడే ముంబై చేరుకున్నారు. అక్కడ నుండి ఫడ్నవీస్ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఆ తర్వాత వారిద్దరూ రాజ్భవన్ కు వెళ్లారు. గవర్నర్ తో భేటీ అయ్యారు. ఇంతసేపు సీఎం గా ఫడ్నవీసే అనుకున్నారు. కానీ కింగ్ మాత్రం షిండే అయ్యారు. ఫడ్నవీస్ కింగ్ మేకర్ అయ్యారు. మహారాష్ట్రలో రెబల్స్ వేరు కొంపటి పెట్టిన తర్వాత నుండి నిన్నటి వరకు శివ సైనికులు రెచ్చిపోయారు. కానీ ఇవాళ సీన్ మారింది. ఏక్నాథ్ షిండే అనుచరులు నాసిక్ రాయగఢంలో పండగ చేసుకున్నారు. ఆయన ఫోటోలు పట్టుకుని ఊరేగారు. బాణాసంచా కాల్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీ ఫ్లెక్సీలకు చోటు దక్కకుండా గేమ్ ప్లాన్ చేసిన టీఆర్ఎస్ ఇవాళ అదే పార్టీ నేతలకు కండువా కప్పి షాక్ ఇచ్చింది. ఇటువంటి టాప్ 9 పరిణామాలను బీజేపీ దండయాత్రలో చూద్దాం. ఓవైపు తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ దండయాత్ర మొదలు పెడితే అదే టైంలో కార్పొరేటర్లు కొందరు ఏకంగా టీఆర్ఎస్ తో చేరారు. హస్తినాపురం, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, అడిక్మెట్ బీజేపీ కార్పొరేటర్లతో పాటు తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్ లో చేరారు. వీళ్లను కేటీఆర్ కండువా కప్పి స్వాగతించారు. కొద్ది రోజుల క్రితమే జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. దేశంలో మోదీ కన్నా నియంత, నిరంకుశత్వ నేత ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. 8 ఏళ్లలో 8 రాష్ట్ర ప్రభుత్వాలను కోల్చలేదా అంటూ నిలదీశారు. 2014 ముందు ఎన్నో కోతలు కోసిన మోదీకి బై బై చెప్పాల్సిన టైం వచ్చేసిందన్నారు. రేపు ఎల్లుండి హైదరాబాద్ లో బీజేపీ నేతల సర్కస్ కూడా ఉంటుందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కలవగుర్తికి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఈ విధంగా మాట్లాడారు కేటీఆర్. సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి అంటూ విమర్శించారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. 15వ తేదీ వచ్చిన జీతాలు లేవని అడుక్కునే పరిస్థితి దాపురించిందన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ఉప ఎన్నికల ఫలితాలే అసెంబ్లీ ఎన్నికలను రిపీట్ అవుతాయన్నారు. తమ ఓటింగ్ శాతం భారీగా పెరిగిందని, జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య కేవలం 6,000 ఓటే తేడా అన్నారు బండి సంజయ్. బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారంటూ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు. ఏ రోజు ఎక్కడ పార్టీలో చేరతానేది బీజేపీ నేతలకి వదిలేస్తా అంటూ వ్యాఖ్యానించారు.
జూలై 3న జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందంటూ హింట్ ఇచ్చారు. 2 ఏళ్లు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కొండా చెప్పారు. రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలు లేవు, అన్ని అభివృద్ధి చెందాయి. ఇది 8 ఏళ్లలో మేము సాధించిన ప్రగతి. అదే బీజేపీ తన రాష్ట్రాల్లో జిల్లాల గురించి ఇలా చెప్పగలదా? ఛాలెంజ్ చేశారు టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్. నియోజకవర్గానికి కేంద్ర మంత్రి వస్తున్నారని, ఇక్కడున్న అభివృద్ధి తమ రాష్ట్రాల్లో ఉందో లేదో వారు చెప్పాలంటూ నిలదీశారాయన. బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకు వస్తుంటే కేసీఆర్ కు భయమేస్తుందని కేంద్ర మంత్రి వీకే సింగ్ వ్యాఖ్యానించారు. సూర్యాపేట నియోజకవర్గంలో శక్తి కేంద్రాల పర్యటన సందర్భంగా సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి పర్యటించారు మంత్రి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ తో ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచి ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు ఏమీ చేయని ప్రధాని మోదీ ఇక్కడ పార్టీ బలంగా లేకున్నా ఎందుకు జాతీయ కార్యవర్గ సమావేశాలు పెడుతున్నారో ప్రజలకు అర్థం కావటం లేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన పార్టీ బీజేపీ అన్నారాయన. తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడానికి కూడా మోదీ ముందుకు రావట్లేదంటూ రేవంత్ విమర్శించారు. హైదరాబాద్ నుండి జిల్లాలకు పాకింది ఫ్లెక్సీ వార్. వరంగల్ జిల్లాలో సాలు మోదీ, సంపకు మోదీ, బై బై మోదీ అంటూ బ్యానర్లతో హోరెత్తిస్తున్నారు. ఇక మంచిర్యాల జిల్లాలో మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా బై బై మోదీ అంటూ భారీగా కటౌట్లు పెట్టారు. మోదీ వ్యతిరేక ఫ్లెక్సీలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హెచ్ఐసిసి పరిసరాల్లో 3,000 మంది పోలీసులతో భద్రత కల్పించారు. హెచ్ఐసిసికి 5 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. నగరంలో జూలై 4వ తేదీ సాయంత్రం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. బీజేపీ మీటింగ్లు, ఇతర సభలు జరిగే ప్రాంతాలు కాకుండా ప్రజలు కూడా ఇతర రూట్లలో వెళ్లాలంటూ పోలీసులు సూచించారు. ఏపీలో రోజు టీడీపీ, వైసీపీ మధ్య పంచ్ డైలాగులు. లక్ష్మీ బాంబుల కన్నా ధాటుగా పేరుతున్నాయి. జగన్ తెలంగాణకు సీఎం అయి ఉంటే ఏం చేసేవారో చెప్పాలన్నారు చంద్రబాబు. ఇక బాబు అన్ని అబద్దాలంటూ వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటువంటి టాప్ 9 వార్తల్ని ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు చూద్దాం. జగన్ హైదరాబాద్ కు సీఎం అయి ఉంటే హైటెక్ సిటీ, ఐఎస్బీని కూల్చేసేవారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విధంగా వ్యంగ్యాస్త్రాలు వేశారు. విజన్ తో చేసిన పాలన కారణంగానే హైదరాబాద్ ఉన్నత స్థానంలో ఉందని చెప్పారాయన. తెలంగాణలో 10th ఉత్తీర్ణత 90% ఉంటే ఏపీలో 10th ఉత్తీర్ణత 67% మాత్రమే అన్నారు. ఇదేనా జగన్ నాడు నేడు కార్యక్రమం అంటూ నిలదీశారు. చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం బాబుకు లేదని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 90% పైగా హామీలను జగన్ నెరవేర్చారని చెప్పారాయన. సిఆర్డీఏ భూములపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అబద్దాలతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు కొడాలి నాని. గన్నవరం ప్లీనరీలో పాల్గొన్న కొడాలి వలభ్రేణి వంశీ రాజీనామా చేస్తే గన్నవరంలో టీడీపీ నుండి ఎవరైనా పోటీ చేస్తారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరుపులకు ఎవడూ కూడా భయపడడంటూ ధ్వజమెత్తారు. ఇక మంత్రి జోగి రమేష్ కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. మహానాడులో ఒక్క మంచి పని కూడా చేసినట్టు చెప్పుకోలేకపోయారని, సామాజిక న్యాయంపై మేము చర్చ మొదలు పెడితే చంద్రబాబు గుండె చెరువు అవుతుంది అన్నారు. ఆయనకు వైసీపీ ప్లీనరీ ఒక గుణపాఠం కాబోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎండకాడు పడుతుంది అన్నారు మంత్రి విడదల రజని. విశాఖ జిల్లా స్థాయి ప్లీనరీలో పాల్గొన్న మంత్రి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోనే వెబ్సైట్ నుండి డిలీట్ చేశారని ఆరోపించారామె. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు అవుతుందని అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు అవంతి శ్రీనివాస్. చంద్రబాబు హయాంలో అసలు ప్రజల్ని పట్టించుకోలేదంటూ ఆయన విమర్శించారు. విపక్షాలు ఎన్ని న్యాయపరమైన చిక్కులు సృష్టించినా విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి తీరుతామన్నారు వైవి సుబ్బారెడ్డి. రానున్న 2 ఏళ్లలో ఇచ్చిన వాటిని నెరవేర్చుకుని తీరుతామన్నారు. జగన్ పాలనలో ప్రజలు అన్ని విధాలా లబ్ధి పొందుతున్నారన్నారు మంత్రి తానేటి వనిత. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధిష్టానం మెప్పు పొందేందుకే రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ తమపై విమర్శలు గుప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్లీనరీ అంటే 3 ఏళ్ల కాలంలో వారు చేసిన కార్యక్రమాలను సమీక్షించుకోవటం, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించుకోవాలి కానీ ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పొట్టకోటి కోసం వెళుతున్న కూలీలను కరెంటు తీగలు కబళించాయి. ఇక చంద్రబాబుకు కిషన్ రెడ్డి లేఖ. మరోవైపు గౌరవెల్లి రైతుల చేతులకు బేడీలు వేయటం వివాదం రేపుతోంది. ఇటువంటి టాప్ 10 పల్లె వార్తల్ని చూద్దాం.
సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కూలీలపై వెడుతున్న ఆటోపై కరెంటు తీగలు పడి మంటలు చెలరేగిన ఘటనలో 5 మహిళలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల సాయం ప్రకటించారు. అటు ప్రమాదంపై విచారణకు ఆదేశించారు ఏఎస్పీ డీసీఎల్ సీఎండీ హరనాథరావు. మృతులకు 5 లక్షల, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించారు. ఆటో బాధితుల్ని ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. న్యాయం చేసేంత వరకు కదిలేది లేదంటూ నిరసన చేపట్టారు. బాధితులకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మద్దతు తెలిపారు. వారితో పాటు ధర్నాలో కూర్చున్నారు. బాధిత కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు రావాలంటూ టీడీపీని ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ చంద్రబాబుకు లేఖ రాశారు. టీడీపీ నుండి ప్రతినిధిని పంపాలని లేఖ పంపడంతో పాటు చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ కోరారు కిషన్ రెడ్డి. ఆయన ఆహ్వానం మేరకు టీడీపీ నుండి పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భీమవరంలో జరిగే అల్లూరి విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ మళ్లీ నెంబర్ 1 గా నిలిచింది. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2020లో టాప్ 1 లో నిలిచింది ఏపీ. టాప్ 7 రాష్ట్రాల్ని ప్రకటించింది కేంద్రం. ఇందులో దేశంలో మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు ఆ తర్వాత స్థానాన్ని దక్కించుకున్నాయి. 4 కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది కేంద్రం. వీటన్నింటిలో నెంబర్ 1 ఏపీ. సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు చేతులకు బేడీలు వేసి తీసుకొచ్చారు పోలీసులు. ఈ నెల 13న జరిగిన ఆందోళనలో హుస్నాబాద్ ఏసీపీ సతీష్ పై దాడి చేశారనే కేసులో గోడాటిపల్లికి చెందిన శంకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, బుక్కా సక్రుపై కేసు నమోదైంది. ఇవాళ కరీంనగర్ జిల్లా నుండి హుస్నాబాద్ కోర్టుకు తీసుకొస్తూ వారికి బేడీలు వేసి తీసుకురావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. ఏపీసీఎస్ ను కలిశారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము డెబిట్ కావడంపై చర్చించారు. అయితే సాంకేతిక కారణాలతో నగదు డెబిట్ అయినట్టుగా చెబుతున్నారని, మా అనుమతి లేకుండా మా అకౌంట్స్ నుంచి డబ్బులు తీయటం నేరమంటున్నారు ఉద్యోగులు. ప్రభుత్వం ఇచ్చిన వివరణ పూర్తిగా అవాస్తవమని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ ముందు మెడికోలు ఆందోళనకు దిగారు. తమను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలంటూ పోరుబాటు పట్టారు విద్యార్థులు. వరంగల్లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ముందు ధర్నాకు దిగిన 139 మంది మెడికోలు తమకు న్యాయం చేయాలంటూ అటు ఎన్ఎంసీని, ఇటు తెలంగాణ హెల్త్ యూనివర్సిటీని వేడుకుంటున్నారు. కర్నూలు కార్పొరేషన్లో అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అమృత్ పథకం కింద 1,50,00,000 రూపాయల పనులు చేశాడు కాంట్రాక్టర్ శ్రీనివాసులు రెడ్డి. ఆ బిల్లులు మంజూరు చేసేందుకు 15 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు కార్పొరేషన్లో సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేంద్రబాబు. దీంతో కాంట్రాక్టర్ శ్రీనివాసులు రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు. అతని నుండి లంచం తీసుకుంటుండగా సురేంద్రబాబును పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సీలేరు దగ్గర ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. సీలేరు నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇస్రో రాకెట్ సంధిస్తే అది సక్సెస్ కావాల్సిందే అంటూ మరోసారి రుజువైంది. ఇక మణిపూర్లో దారుణ ప్రమాదం. తెలంగాణలో బోనాల పండగ షురు. ఇటువంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక అడుగు ఇది. పిఎస్ఎల్వి C-53 ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. మొత్తం 3 ఉపగ్రహాల్ని నింగిలోకి మోసుకువెళ్లింది పిఎస్ఎల్వి C-53. సింగపూర్తో కుదుర్చుకున్న కమర్షియల్ డీల్ ప్రకారం 3 శాటిలైట్స్ ను కక్షలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. 3 ఉపగ్రహాల్లో ఒకటి 365 కిలోలు కాగా రెండవది 155 కేజీలు, మూడవది 2.8 కిలోలుగా ఇస్రో తెలిపింది. మణిపూర్లో విషాదం ఏర్పడింది. తుపుల్ యాడ్ రైల్వే కన్స్ట్రక్షన్ క్యాంపై బండరాళ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో సైనికులు, స్థానికులు కలిపి 8 మంది చనిపోయారు. 49 మంది గల్లంతయ్యారు. అక్కడకు చేరుకున్న రెస్క్యూ టీం ఆపరేషన్ చేపడుతోంది. నదీ ప్రవాహానికి అడ్డంగా పడిపోయాయి కొండచర్యలు. కొండచర్యలు తొలగిస్తే లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు వాటిల్లబోతోంది. నదీ ప్రవాహంతో క్లిష్టంగా మారింది రెస్క్యూ ఆపరేషన్. ప్రకృతి విపత్తు ఘటనలపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తో మాట్లాడారు ప్రధాని మోదీ. రెస్క్యూపై ఆరా తీశారు. అవసరమైన సాయాన్ని అందిస్తామంటూ భరోసా ఇచ్చారు. మృతులకు సంతాపం తెలిపారు. కొండచర్యలు విరిగిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు మణిపూర్ సీఎం. రెస్క్యూ ఆపరేషన్ పరిశీలించారాయన. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ట్విట్టర్లో మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉదయపూర్లో టైలర్ కన్హయ్యలాల్ ను హత్య చేసిన రియాజ్ అఖ్తారీ, గౌస్ మహమ్మద్ కు జూలై 13 వరకు స్థానిక కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పరామర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాల్సిందిగా తాను కేంద్ర మంత్రి అమిత్ షాను కోరతారని అశోక్ గెహ్లాట్ భరోసా ఇచ్చారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు మద్దతు పలుకుతామని డీఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైకు వచ్చిన యశ్వంత్ సిన్హాను స్టాలిన్ సన్మానించారు. ఎండీఎంకే నేత వైకో తదితరులు ఆయన్ను సన్మానించి విజయానికి ఆకాంక్షించారు. తెలంగాణ బోనాల పండుగకు గోల్కొండ బోనాలతో శ్రీకారం చుట్టారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఊరేగింపుగా పట్టు వస్త్రాలు కూడా తీసుకువెళ్లారు. మరోవైపు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ సంస్కృతిని చాటే బోనాల పండుగ జీవన వైవిధ్యానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అన్నారాయన. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు అందించాలని ప్రార్థిస్తున్నానని కేసీఆర్ చెప్పారు. దేశంలో 70 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ పై నిషేధం విధించిన నేపథ్యంలో మొక్కజొన్నతో తయారైన బయో ప్లాస్టిక్ ఆవిష్కరించారు డీఆర్డీఓ సైంటిస్టులు. కేవలం 90 నుండి 100 రోజుల్లో డీగ్రేడ్ అయ్యే ప్లాస్టిక్ రూపొందించారు. ప్రస్తుతం తిరుమల కొండపై ఈ ప్లాస్టిక్ నే వాడుతున్నారు. క్రమంగా ప్రజల్లో అవగాహన పెంచుతామంటున్నారు డీఆర్డీఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వీరబ్రహ్మం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో భారీగా వర్షాలు పడ్డాయి. ఇప్పటికే ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి తగ్గట్టుగా అక్కడ ఉదయం భారీ వర్షమే పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక కర్ణాటకలో మంగళూరులో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇళ్లన్నీ నీట మునిగి కనిపిస్తున్నాయి. ఊళ్ళైతే చెరువులు తలపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. 122 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు 1,00,000 దాటాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 18,000 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో పోరాడి 39 మంది చనిపోయారు.